హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అసెంబ్లీలో మొదటిసారిగా ఉద్యోగ అధికారులపై అయితే సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ అండి. సో ఆ పూర్తి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపుగా పాత ప్రభుత్వంలో ఉన్న అధికారులే కొనసాగుతున్నారు. సో శాసనసభ మండలిలో రోజు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు లిఖిత పూర్వక సమాధానాలు ఇస్తూ ఉంటారు. వాటిపై కొన్ని అనుబంధ ప్రశ్నలకు మంత్రులు జవాబు ఇవ్వాలి. శాసనసభకు అధికారులు హాజరై అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలాగా మంత్రులకైతే వారు సహకరిస్తారండి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలకు అధికారులు సమగ్ర సమాధానాలు అయితే సిద్ధం చేయట్లేదు అని అయితే తేలిందనమాట. శాసనసభ లాబీల్లో బుధవారం ఈ విషయం కొందరు మంత్రుల మధ్య అయితే చర్చనీయాంశమైందండి. సాధారణ శాసనసభ సమాధానాల్లో చాలా వరకు కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అవునండి కాదండి అని పొడి సమాధానాలు ఇస్తుంటాయి. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయించి వాటిని పరిశీలిస్తూ ఇలాంటివి చూశారు. సో ఇలా అరాకొర సమాధానాలు ఇవ్వటం ఏంటి అని ఆయన అధికారులను ప్రశ్నించారండి. ఆయా ప్రశ్నల వద్దే సమగ్ర సమాచారం ఇవ్వచ్చు కదా అంటూ నిలదీశారండి పవన్ కళ్యాణ్ గారు. సో శాసనమండలిలో బుధవారం పోలవరంపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి నిమ్మల రామానాయుడు సొంతంగా ఫైళ్లు తెప్పించుకొని జవాబులు సిద్ధం చేయించుకోవాల్సి వచ్చిందనమాట. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అధికారులు సిద్ధం చేసిన సమాధానానికి భిన్నంగా ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల మళ్లింపుపై ఇంకా సమాధానం రావాలి అని అయితే చెప్పారు. సో మొత్తం మీద ఇప్పుడు గత ప్రభుత్వ భజనలోనే అధికారులు ఉన్నట్టుగా అంటున్నారండి. సో కాబట్టి అరాకొర సమాధానం వద్దన్న పవన్ కళ్యాణ్, సో ఏమున్నా అవును కాదు అనే ప్లేస్లో మీరు వివరణ ఇచ్చి తీరాలి అని చెప్పేసి అధికారుల మీద అయితే సో ఈ విధంగా ఆయన అధికారులను ఆదేశించారు ఫ్రెండ్స్.